తెలంగాణ ప్రజలకు, యావత్ రాష్ట్రానికి, వృద్ధులకు, వికలాంగులకు, వితంతువులకు తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం అదిరిపోయే శుభవార్తను తీసుకొని రావడం జరిగింది. దానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం. తెలంగాణ ప్రజలకు శుభవార్త. ఏప్రిల్ నెల పెరిగిన ఆసరా పింఛన్లు 4016, 6016 ఏప్రిల్ 15 నుండి 21 వరకు ఇక్కడ ఇస్తారు. ఈ పత్రం తీసుకొని వెళ్ళండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం తెలుసుకోవాలనుకుంటే మిత్రులారా వీడియోని పూర్తిగా చూడండి. అదే విధంగా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులకు ఈ వీడియోని మీరు చేరవేసిన వారు అవుతారు. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కానీ, కేంద్ర ప్రభుత్వం కానీ ప్రవేశపెట్టే వినూత్నమైన ప్రజా సంక్షేమ పథకాలను ఎప్పటికప్పుడు సమయానుసారంగా, నిర్దిష్టానుసారంగా, లోపభూయిష్టమైన సమాచారంతో మీ ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. తద్వారా మిత్రులారా తెలంగాణ రాష్ట్ర ప్రజానికం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పథకంలో భాగం కావడానికి నా వంతుగా నేను తోడ్పాటును అందిస్తున్నాను. మీరు కూడా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇంకా ఆలస్యం చేయకుండా మిత్రులారా ఈరోజు ఈ వీడియోలోకి వెళ్ళిపోతే, ఏప్రిల్ నెల పెరిగిన ఆసరా పింఛన్లు, దీనికి సంబంధించి పూర్తి సమాచారం మనం చూద్దాం. ఇప్పటివరకు ఎన్నికల మేనిఫెస్టోల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సీఎం రేవంత్ అన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, అక్క చెల్లెమ్మలకు, అన్నతమ్ముళ్లకు 2016 రూపాయల పింఛన్ని 4016 రూపాయలకి, 4016 రూపాయల పింఛన్ని 6016 రూపాయలకు పెంచే బాధ్యత మీ రేవంత్ అన్నదని ప్రకటించిన తరుణంలో తెలంగాణలో ఉన్న వృద్ధులు, వికలాంగులు, వితంతువులు, ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశావాహులు, తెలంగాణలో పెరిగిన ఆసరా పింఛన్లను తీసుకునే వేళ ఆతృతగా వేచి చూస్తున్న వేళ ప్రభుత్వానికి పెడదెబ్బ పడిందని చెప్పుకోవచ్చు. నిజానికైతే ఈ మార్చి, ఏప్రిల్, మే నెలలో ఈ 3 మాసాల్లో మనకు పెరిగిన ఆసరా పింఛన్లు రావాల్సి ఉంది. మార్చి 16న ఎన్నికల కోడ్ సందర్భంగా పెరిగిన ఆసరా పింఛన్లు అయితే ఈ 3 మాసాలైతే అమల్లోకి వచ్చే అవకాశం అయితే లేదు. ఏప్రిల్ నెల ఆసరా పింఛన్లు ఏప్రిల్ 15 నుంచి 21 వరకు ఈ నెల పోస్ట్ ఆఫీస్ లో ఇస్తారు. దీనికి సంబంధించి కూడా ప్రభుత్వం అప్డేట్ ఇవ్వడం జరిగింది. మరి అన్ని జిల్లాల వారికి ఒకే విధంగా పంపిణీ ఉంటుందా అంటే ఉండదు. ఒక జిల్లాలో ఒక సమయానికి జిల్లా పరిస్థితులకు అనుగుణంగా, జిల్లా ఎన్నికల నియమావళికి అనుగుణంగా ఈ నెల 15 నుంచి పింఛన్ల పంపిణీ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది. ఎక్కడ ఇస్తారంటే ప్రతి నెల మాదిరిగానే మనకు కూడా పోస్ట్ ఆఫీస్ లోనే పంపిణీ చేయడం జరుగుతుంది. అందరు మిత్రులు అనుకుంటున్నారు బ్యాంకుల్లో జమ చేస్తారని. కాదు, బ్యాంకుల్లో జమ చేయడం అనేది పెద్ద రిస్క్ ప్రొసీజర్ కాబట్టి పోస్ట్ ఆఫీస్ లోనే ఇవ్వడం జరుగుతుంది. ఈ పత్రం తీసుకొని వెళ్ళండి. ఎవరైతే ఆసరా పింఛన్ల కోసం వేచి చూస్తున్న ఆశాబాహులు పింఛన్ బుక్ ను మాత్రం తీసుకొని వెళ్ళకండి. దానిపైన సీఎం రేవంత్ అన్న ఫోటో ఉంటుంది కాబట్టి ఎన్నికల నియమావళి ప్రకారం ప్రజా ప్రభుత్వాధినేత ఫోటోలు ఉన్న ఎలాంటి కూడా కార్డులు ఆసరా పింఛన్ లోపలికి అర్హులుగా ఉండరు, లోపలికి అలో చేయరు. కాబట్టి ఆధార్ కార్డు లేకపోతే రేషన్ కార్డు ప్రామాణికంగా తీసుకొని మాత్రమే పింఛన్ల పంపిణీ కార్యక్రమం అయితే ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.